ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడబోయే అంశం పాటలు అనండి. పాటలు అనండి అందరూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం పాటలు, సాంగ్స్, కీర్తనలు. మూడాటికి అర్థం ఒకటే. సమయోచితమైన పాటలు, సందర్భరహితమైన పాటలు. దేవుడు మనకిచ్చిన పాటలు, దావీదుకి దేవుడిచ్చిన పాటలు 3 రకాలు. దావీదుకు ఒకడే రాయలేదు. ఈ దావీదు కీర్తన అంతా కూడా దావీదు ఒకడే రాయలేదు కనుక ఎవరు రాశారు అనేది దావీదు కీర్తన చదివేటప్పుడు ఆ పైన ఫుట్నోట్లో చాలా విషయాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకాలంలో ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చూసి అందరూ వాక్యం చెప్తారు. నీవు నా పాదాలు పట్టుకొని పెనుగులాడితే, నా పాదాల దగ్గర కూర్చుంటే నేను నీతో మాట్లాడతాను కదా అంటూ దేవుడు మాట్లాడుతూ ఆ విధమైన రీతిలో నడిపిస్తున్నాడు. ముచ్చటగా 3 మాటలు దేవుడిని అడుగుతున్నాను, దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈరోజు పాటల గురించి కూడా 3 విషయాలు మనం వినబోతున్నాం. దేవుడి స్తోత్రం చెప్పండి. చెప్పాలందరూ. దావీదు రాసినటువంటి కీర్తనలు 70 కీర్తనలు. ఎన్ని కీర్తనలు? దావీదు రాసినటువంటి కీర్తనలు 70 కీర్తనలు. మిగతావి చాలా మంది రాశారు. వారందరి గురించి ఇప్పుడు నేను చెప్పను. కానీ మరో దేవుని చిత్తం అయితే మరొకసారి ఎవరెవరు ఎన్ని కీర్తనలు రాశారో వారందరి గురించి కూడా నేను మీకు ఒకసారి అందిస్తాను. అయితే ఈరోజు కీర్తనలు 3 రకాలు. కీర్తనలు ఎన్ని రకాలు? చెప్పాలి. స్తుతి కీర్తనలు అనండి. అందరూ చెప్పలేదు, నోరెప్పాలి. స్తుతి కీర్తనలు, ప్రార్థనా కీర్తనలు, కృతజ్ఞత కీర్తనలు. చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? స్తుతి కీర్తనలు, ప్రార్థనా కీర్తనలు, కృతజ్ఞత కీర్తనలు. 3 రకాల కీర్తనలు. సందర్భాలు వేరు, రాసిన వారు వేరు, పాడిన వారు వేరు. కానీ ఈ 3 విషయాలు ఉంటాయి కీర్తన మొత్తంలో, ఏ కీర్తన వచ్చినా కూడా. అయితే అదేంటంటే అయ్యారు అలాగైతే ఎలాగవుతుంది, మాకు ప్రూఫ్ కావాలండి అని మీరు ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ఈరోజు ఒక్కొక్క మాటను మనం 3 మాటలకి కూడా 3 వచనాలు, 3 చరణాలు మీకు చూపిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాసుకునే వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు వినండి. 145వ కీర్తన. ఆ కీర్తన ఎవరు రాశారు చూడండి. ఆ పైన ఉంటుంది చిన్న అక్షరాలతో. త్వరగా 145వ దావీదు కీర్తన. ఆ కీర్తన ఏ కీర్తనది? చెప్పండి. ఏమనుంది? స్తుతి కీర్తన. దేవునికి స్తోత్రం. ఏ కీర్తనది? స్తుతి కీర్తన. ఈ కీర్తనలు 3 రకాలని చెప్పాం కాబట్టి మొట్టమొదట ఈ కీర్తన గురించి అదే 145వ దావీదు కీర్తనలో 2వ చరణంలో ఉన్నాయి ఒక 2 లైన్ల మాటలు. చదవండి ఒకసారి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ కూడా హల్లెలూయా. నేను నిన్ను అనుదినము స్తుతించెదను. ఎప్పుడు స్తుతించాలంట ఈ స్తుతి? చెప్పండి. ఎప్పుడండి? అనుదినము. 2వ లైన్లో అంటాడు, నిత్యము నీ నామమును స్తుతించెదను. దేవుడికి స్తోత్రం చెప్పండి. వచ్చిందా మీకు స్తుతి గురించి? ఏ కీర్తన అంటే ఇది? స్తుతి కీర్తన. స్తుతి చెప్తేనంట మన స్థితి మారిపోతుంది. స్తుతులు చెల్లించుడు ద్వారా మన స్థితిగతులు మారుతాయి. స్తుతులు చెల్లించకుండా సుత్తట్టుకుని తిరిగామనుకో, స్తుతులు చెల్లించకుండా ఏమట్టుకుని తిరిగితే సుత్తి అంటే మేకులు కొట్టే సుత్తి కాదు, మన బుర్రలో ఉన్న సుత్తి ఉంటుంది. హల్లెలూయా. ఈ సుత్తి ఎందుకు పనికిరాదు? మన కుటుంబాన్ని నాశనం చేసేస్తుంటారు. ఈ సుత్తి ఎక్కడ పడితే అక్కడే కొడుతుంటాము. కనుక దయచేసి ఒకవేళ ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా, ఒకవేళ నేనైనా సుత్తి కొడుతున్నాం అనుకో, సుత్తిని పక్కన పెట్టేసి స్తుతిలోకి వద్దాం. దేవునికి స్తోత్రం. విలువైన సుత్తి కొట్టినా పర్లేదు, దేవుని గురించి సువార్త ప్రకటిస్తే పర్లేదు, దేవుని గురించి మాటలు మాట్లాడితే
ఖచ్చితంగా ఏం పట్టుకొస్తాడో తెలుసా సాతానుగాడు? సుత్తట్టుకొచ్చి బుర్ర మీద కొడతాడు. ఎక్కడ కొడతాడు? ఒక ఆవిడ తిమ్మరాజుపేట ఎస్సీ కాలనీలో కూర్చుని అరుగులు తరబడకుండా అరుగులన్నా తిరిగిపోతాయి కానీ ఆవిడ లెగిసేది కాదంట. రోజుకు ఇల్లు కంకణం కట్టుకుందంట. అన్ని ఇల్లులు అయిపోయి ఆ ఇంటి పక్కకు వచ్చింది. ఆఖరికి చిన్న వర్షం పడుతుంది, చిన్న సినుకులు పడుతున్నా కూడా నిలబడే సుత్తు కొడుతుంది. బయట ఎవరి గురించి కాదు, మన సంఘ విశ్వాసే. సుత్తు కొడుతుంటే నేనేమన్నానంటే కరెక్ట్గా అదే టైం శుక్రవారం నేను శుభవార్త చెప్పడానికి వెళ్ళాను, సువార్తకి వెళ్ళాను. నాన్నగారికి పోగలేదా, నేను వెళ్ళాను. సైకిల్ వేసుకుని వెళ్తులోకి, అమ్మా శాంతమ్మ, ఏమ్మా శాంతమ్మ, నువ్వు శాంతంగా ఉన్నావో లేదా, నేను నిన్ను చూడడానికి వచ్చాను. నువ్వేటి సుత్తు కొడుతున్నావు? దైవజనుడు వచ్చాడన్న గ్రహింపు లేకుండా మరి ప్రార్థన చేయమంటావా లేకపోతే వెళ్ళమంటావా అని అంటే అది కూడా పట్టించుకోలేదు. సుత్తు కొడతానే ఉంటుంది. పనికిరాని సుత్తు కొడుతుంది. దైవజనుడు వచ్చాడని కూడా దైవ భయం లేకుండా పనికిరాని సుత్తు కొడుతుంటే ఎక్కడ నిలబడి కొడుతుంది అంటే కొబ్బరి చెట్టు కింద నిలబడి కొడుతుంది. చిన్న సినుకులు వస్తున్నాయి. ఆ సినుకులతో పాటు విపరీతమైన గాలి వచ్చింది. సరే ఇప్పుడు బీజీ ఉంది కదా అని నేను సైకిల్ ఎక్కి స్టార్ట్ చేసి 2 పెడల మీద అడిగేసి అలా తొక్కుతున్నాను. నాగి అమ్మగారి ఇంటి వరకు వెళ్ళాను, తిమ్మరాజుపేట ఎస్సీ కాలనీ. వెళ్తుల్లోకి ఆ నాగి అమ్మగారి ఇంట్లోకి వెళ్ళి కుర్చీ వేసారు, కూర్చున్నాను. అంతే అమ్మో అని వినపడ్డది మాట. ఏమని పడ్డది చెప్పండి, ఏమని వినపడ్డది? అమ్మో అని వినపడ్డది. ఆ మాట నా చెవి వరకు వచ్చింది. నేను అనుకుంటానే ఉన్నాను, దైవజనుడిని ఖాతరు చేయలేనప్పుడు, దైవజనుడికి గౌరవం ఇవ్వకపోతే, దైవజనుడి యొక్క విలువ తెలియకపోతే నెత్తి మీద అడేసిలా ఉన్నాడు దేవుడు. ఏదో ఒకటి అనుకున్నాను. కొబ్బరి కొండ మంచి నీళ్ళ కొండ వచ్చి బుర్ర మీద పడిపోయింది. నత్తి సిదిగిపోయింది. సుత్తు కొడితే ఏమవుతుంది చెప్పండి చెప్పండి చెప్పండి? సుత్తు కొడితే ఏమవుతుంది? జాంపండే పడిపోతుంది బుర్ర మీద, కొబ్బరి పొట్టే పడిపోతుంది బుర్ర మీద. లేకపోతే ఎవడో ఇసిరేస్తాడు బాలు, ఎక్కడో ఆడుకున్న కుర్రోడో మీరు బుర్ర కొడేస్తాడు. ఆయనకు తెలుసు కనుక సుత్తులు మానేయండి. ఏం కొట్టండి? శుభవార్తను ప్రకటించండి. సమయం దొరికితే వాక్యం చదవండి, సమయం దొరికితే ప్రార్థన చేయండి, సమయం దొరికితే దైవజనుడు ఏ వాక్యం చెప్పాడో జ్ఞాపకం తెచ్చుకుని నోట్స్ తిరిగేసి మరలా సేవకుడు చెప్పిన వాక్యం ఇందులో ఉందో లేదో పరిశీలన చేయండి. అంతేగాని సుత్తు కొట్టడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చేయాలి. ఏమంటాడంట? అనుదినము ఏం చేస్తున్నాడంటే ఈయన స్తుతి చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేయాలి. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కారం అంటున్నాడు భక్తుడు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కారము. ఈ రోజున స్తుతులు చెల్లిస్తే స్థితిగతులు మారిన వారు ఎందరో స్తుతి స్తుతి అనండి, ఒకసారి అనండర్రా. స్తుతి అంటారు మీరు. స్తుతి రాలేదు, రోజు పలికితే కదా. స్తుతి 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 చెప్పు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా. దేవానికి వందనాలు, మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే. రోజు చెప్తే కదా మనం బైబిల్ ఒక చీపురు కట్ట పట్టుకున్నామంటే స్తుతులు చెల్లించుకుంటూ తుడిసేస్తుంటాం. గిన్నెల దగ్గర కూర్చున్నామంటే స్తుతులు చెల్లించుకుంటూ తోమెత్తు ఉండాలా. లేకపోతే సుత్తు కొట్టుకుంటా మనకి ఏదో గుచ్చిపోతా తప్పాలి చేతికి. హల్లెలూయా. బ్రష్ చేసుకునేటప్పుడు ఏం చేయాలా? నైట్ వేసుకుని రోడ్డు మీద చేయాలా? చెప్పంటారా? నైట్ వేసుకుని ఈదులో నడి రోడ్డు మీద చేయాలా బ్రష్? లేదు లేదు లేదు. ఎక్కడ చేయాలా? ఇంట్లో బాత్రూమ్ ఒకటి ఉంటుంది, ఆ బాత్రూంలో పోవాలా. కంపు ఇంపు అంతా కూడా అందులోనే పోయాలి. అంతేగాని రోడ్డు మీద నరమాతృ కూడా కనబడకూడదు. కొన్ని విషయాలు స్తుతులు చెల్లించవలసిన సమయంలో మనం ఏదేదో చేస్తున్నామో పిల్లరా గమనించండి. రెండవది ఏమన్నాడంట? ప్రార్థనలు. చెప్పండి ప్రార్థనా కీర్తనలు. ఏ కీర్తనలు ఇవి? ప్రార్థనా కీర్తన. ఫస్ట్ స్తుతి కీర్తనలు, రెండవది ప్రార్థనా కీర్తనలు. 5వ చరణం చదవండి ఒకసారి అందులోనే త్వరగా. అది చూడండి, చాలా చక్కగా మాట్లాడతాడు. మహోన్నతమైన
నీ ప్రభావమును, నీ మహిమను, నీ ఆశ్చర్య కార్యములన్నిటినీ నేను ధ్యానించేది. దేవుడి స్తోత్రం చెప్పండి. చెప్పాలి అందరూ. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలు పెట్టుకోండి. అయ్యా, నీ ప్రభావము నాకు కావాలి, నీ ప్రభావము, నీ మహిమను నేను ధ్యానించాలి, నీ శక్తి నాకు కావాలి. చాలా మంది దేవుని యొక్క ప్రభావం వచ్చే టయానికి లేచిపోతాం. మనం ప్రార్థన కూర్చుంటాం, ఆయన ప్రభావం వస్తుంది, మన ప్రార్థన అంతా వింటాడు. ఆయన ప్రభావం పట్టుకొచ్చి మనకి ఇవ్వాలనుకుంటాడు, అంతే వెళ్ళిపోతాం. కళ్ళు తెరిసేస్తుంటాం. ఏం చెప్పని మోకాలు వేయగలుగుతామండి అయ్య గారు, ఏం చెప్పని చేతులు ఎత్తగలుగుతామండి అయ్య గారు, ఏం చెప్పని కూర్చుంటాం అయ్య గారు. అయిపోయిందండి, 2 నిమిషాలు ప్రార్థన చాలా అన్నారు కదండి అయ్య గారు. లేదు లేదు లేదు, విసక్కగా ప్రార్థన చేయమనుంది. ఇంటి దగ్గర నీ ఇష్టం, కానీ ప్రార్థనా కూటాలలో దానికి ఒక సమయం పరిధి ఉంటుంది. దేవుని స్తోత్రం. విజ్ఞాపన ప్రార్థనలు అయితే నీ ఇష్టం, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీ ఇష్టం. విజ్ఞాపన నీ ఇష్టం, ఎంతసేపైనా చేయొచ్చు. కానీ ప్రార్థనలో కూడా రకాలు ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయి? ప్రార్థనలో కూడా రకాలు ఉన్నాయి. ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది అని నువ్వు అనుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనలో దేవుని యొక్క ప్రభావంతో కూడిన మహిమ నీ మీదకి దిగొచ్చేయాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తుండగానే నీకు ఆరోగ్యం వచ్చేయాలా, ప్రార్థన చేస్తుండగా నీ నడుము నొప్పి తగ్గిపోవాలా, ప్రార్థన చేస్తుండగానే నీ ప్రార్థన కాటి నుంచి ఉత్తరం రావాలా, జవాబు రావాలా. ఆ జవాబు రావాలంటే నువ్వేం చేయాలంట? ప్రార్థనలో కూడా కీర్తన పాడాలంట. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. సందర్భరహితమైన ప్రార్థనలు నేర్చుకోవాలండి. సందర్భరహితమైనటువంటి స్తుతులు చెల్లించడం, స్తుతి కీర్తనలు పాడాలి. అన్నాటికి ఒకటే పాట కాదు. నన్ను ఒక పుట్టినరోజు పిలిచారు. దేని పిలిచారు? ఒక మంచి కుటుంబం, చాలా ఉన్నతమైన కుటుంబం, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్. 10 సంవత్సరాలు పెట్టి పుట్టలేదు పిల్లలు, పుట్టాడు ఏకైక వారసుడు, మంచి మనవుడు, తాత ముత్తాతలు, పెద్ద బంధు బలగం, చాలా చాలా హైలైట్ భోజనం. ఒక ప్లేటు భోజనం ఖరీదు 800 రూపాయలు. అలాంటి భోజనం మళ్ళీ తినాలంటే ఇప్పుడు అలాంటి మంచి కార్యక్రమాన్ని పిలిచారు. సడన్గా వస్తుంటాయి ఆపలు. వెళ్ళారు, వాక్యం చెప్పాలండి అయ్యగారు అన్నారు. వాక్యానికి ముందు మా బంధువుడు వచ్చాడండి, చిన్న పాట పాడతాను అంటున్నాడు పిల్లల్ని ఉద్దేశించి. అంటే నిజమే కావాలనుకున్నాను, ఈ మామూలు సింగర్ కాదేమో అనుకున్నాను. మైకిత్తుల్లోకి అదే అదే ఆ రోజు అంటున్నాడు. ఆపో ఆపో పాట అమ్మ చెప్పేట్టుగా మైక్ లాక్కున్నాడు దగ్గర నుంచి. ఊరు బాబు, కొన్నాళ్ళు బతికే ఈ కుర్రోడి దగ్గరికి వచ్చి అదే అదే ఆ రోజు అన్నాడేట్రా నాయన. ఈ రోజు ఆడికి మామూలు ఉండదు, అట్టేట్టుగా పాట తీసేసుకోండి. మరొకసారి పాడతాడని చెప్పి పాటలు సందర్భరహితంగా ఎలా పాడాలో పోస్ట్ నేర్చుకోమని చెప్పండి అని మైక్ తీసుకోమన్నాను. వాక్యం పట్టుకున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాలే. సందర్భరహితమైన పాటల గురించి దేవుడు మాట్లాడాడు. పుట్టినరోజు జై జైలు పండగ చెయ్యాలి అని పాడవాడాలి. ఏం పాడుతున్నాడు? అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. బాబు దేట్రా నాయన, సరదాగా సంతోషంగా పిల్లోడు పుట్టినరోజు అనే ఉద్దేశంతో మళ్ళందరినీ పిలిస్తే ఏదో ఉగ్రత అన్నాడేటని చెప్పేసి ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇలా చూస్తున్నారు. ఆ పాడి కూడా ఇంకొక మిగతా చరణాలు పాడితే కొట్టేస్తారండి. ముందుగానే నేను ఏం చేశాను, బాబు మైక్ తీసుకోమని చెప్పు, ఆ పాట అక్కడ పాడకూడదని చెప్పు, ఎక్కడ పాడాలో తర్వాత నేను చెప్తానని చెప్పు. దేవుని స్తోత్రం చెప్పండి. సందర్భరహితమైన పాటలు పాడాలి. సచిన్ దగ్గరికి వెళ్ళి పుట్టినరోజు పాటలు పాడకూడదు. పుట్టినరోజు దగ్గరికి వెళ్ళి మెచ్యూర్ పర్సన్ పాటలు పాడకూడదు. మెచ్యూర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి గృహప్రవేశ పాటలు పాడకూడదు. గృహప్రవేశ దగ్గరికి వెళ్ళి ఉపవాస సహితమైన పాటలు పాడడానికి వీల్లేదు. ప్రతిదానికి సమయం ఉంది, సందర్భం ఉంది. అందుకే కాకినాడ సిటీసీ సిఓఎం క్రిస్టియన్ అవుట్ రీచ్ మినిస్ట్రీ ద్వారా విలియం సాయి గారు, అన్నమనమ్మ గారు రాసిన పాటలు ఉన్నాయి. సమయం సందర్భం అందులో ఉంటాయి. పాటల పుస్తకాలు కొనుక్కుంటారా అని చెప్పాను. ఒకవేళ కొనుక్కున్నది ఎక్కడ పాడేసో ఎదుక్కుని చూడు, అందులో ప్రతి సందర్భం సమయాన్ని బట్టి పాటలు ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తమైతే మనము కూడా పాటల పుస్తకం బుక్ చేస్తున్నాము. నేను మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసిన 2 పాటలతో పాటు త్వరలో మరికొన్ని దినాలలో నా పెద్ద కుమార్తె కూడా 3వ పాట పాడబోతుంది. రెడీ అవుతుంది, సిద్ధపడుతుంది. ఆ పాట కూడా అందులో ముద్రించి
అప్పుడు మీ కొరకు ఒక మంచి పాటల పుస్తకం మనమే ఏర్పాటు చేస్తున్నాం. పుట్టినరోజు పాట, మగపిల్లల పుట్టినరోజు అయితే ఏ పాట, ఆడపిల్లల పుట్టినరోజు అయితే ఏ పాట, ప్రతిదీ కూడా సందర్భరహితంగా అందులో పొదుపు చేయడానికి దేవుడు ఆలోచన ఇచ్చాడు. దేవుడి స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదటిగా ఏంటంట? స్తుతి కీర్తనలు అనందరూ కూడా. రెండవదేంటి? ప్రార్థనా కీర్తనలు. మూడవదేంటి? కృతజ్ఞతా కీర్తన. చెప్పండి అందరు కూడా, చదవండి. కృతజ్ఞతా కీర్తనలు. అదే 145వ దావీదు కీర్తనలో 19వ చరణం చదవండి. దేవునికి స్తోత్రం. చదవండి, ఖండించే. పదో చరణం చదవండి. అదిగో. ఎన్నో చరణం అది? 10వ చరణం. అండర్లైన్ చేసుకోండి. 2వ చరణం, 5వ చరణం, 10వ చరణం అండర్లైన్ చేసుకోండి. 3 కూడా. చెప్పండి ఒకసారి, మరొకసారి చదవండి గట్టిగా. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. అదిగో రెండో మాట పట్టుకోండి, అది మన అవసరం ఈరోజు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ భక్తులు. చెప్పండి. ఏ భక్తులు అంట? దేవుడికి కూడా భక్తులు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా ఎవరైనా దేవుడి భక్తులు? దేవుడి భక్తులండి, దయ్యం భక్తులు కాదు. దేవుడి భక్తులు ఉన్నారా? మేము అందరం భక్తులు వినండి అంటున్నావా? నీ భక్తి సంగతి ఏదో, నీ భక్తి బొర్రు లేకపోతే నత్తి సుర్రు ఇప్పుడు తెలుస్తుంది. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. నిజంగా నువ్వు భక్తి బొర్రుగా ఉన్నావో నత్తి సుర్రుగా ఉన్నావో ఇప్పుడు తెలిసిపోతే. నువ్వు నిజంగా దేవుని భక్తివో లేదో తెలిసిపోతుంది. భక్తి ఎన్ని రకాలు చెప్తారే చూస్తాను ఎవరన్నా. భక్తి అంటే ఏంటి? భక్తి ఎన్ని రకాలు చెప్పండి. నాకు తెలిసినవి 4. చెప్పనా? ఏమా చెప్పనా? వింటారా? పట్టుకుంటారా? రాసుకునే వాళ్ళు రాసుకుంటారా? పూసుకునే వాళ్ళు పూసుకుంటారా? వేసుకునే వాళ్ళు వేసుకుంటారా? చూసుకునే వాళ్ళు చూసుకుంటారా? అయితే చెప్పేస్తున్నా, ప్రతిదానికి అర్థం ఉంది. నా సొంత మాటలు ఏవి కాదు. ఓకే, వేసుకునే వాళ్ళు అంటే నిద్రే. ఇంకా ఒక్కొక్క మాట వివరించుకుంటే మన సమయం దాటిపోదు. కనుక భక్తి ఏమన్నారు? నీ భక్తులు అన్నాడు కదా ఇక్కడ. ఏ భక్తులు? నీ భక్తులు అయితే ఏం చేయాలా? పైన 3 చేయాలి. ఏంటంటే ఫస్ట్ 3 నేర్చుకున్నాం కదా. 1 ఏముండాలో? స్తుతి కీర్తన ఉండాలా. 2 ప్రార్థనా కీర్తన ఉండాలా. 3 కృతజ్ఞతా కీర్తన ఉండాలి. ఒకదానికి లింక్ ఉంటుంది సుమా చెప్పేదానికి. నీ భక్తులు అనేసాడు, బాగానే ఉంది. కానీ నీ భక్తులు ఎవరు? వెళ్ళేనా? 150 మంది భక్తులు వెళ్ళేనా? కాదు. ఏమిటి రుతమ్మ గారు వెళ్ళేనా? 150 మంది భక్తులు. సంఘ పెద్దమ్మ గారు కాబట్టి మీరు చెప్పాలి. వెళ్ళేనా 150 మంది భక్తులను? మన సంఘ భక్తులు అందరూ కూడా వెళ్ళారేంటండి? 150 మందినే. ఎంతమంది వచ్చారు లెక్క అంటండి పీపా గారు? 140 మంది అంటదేమో. లేదు. మనం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ భక్తులు అంటే ఎవరు అంటే నిజంగా మీరే. రాలేని వాళ్ళు కాదు, వచ్చిన వారే. వారికి ఏముందంటే దైవ భయం ఉండి వచ్చారు భక్తి చేయడానికి. ఏ భయం ఉండి? చెప్పండి. మనందరికీ ఏ భయం ఉండి వచ్చాం? రాలేని వాళ్ళకి ఏమి లేదు. దైవ భయం లేదు. దేవుడంటే భయం ఉంటే వస్తారండి. దేవుడంటే భయం ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర సీరియల్ చూస్తూ కూర్చారు. దైవ భయం అంటే ఉన్న వాళ్ళు సినిమాలు చూసుకుంటూ కూర్చారు. దైవ భయం ఉన్న వాళ్ళు మీటింగ్లు కూర్చుంటూ కూర్చారు. ఇప్పటికీ రోడ్ల మీద మీటింగ్లు కొడతారు. కాదు చూసుకోండి, మన భక్తులే పేరుకి. కానీ వాళ్ళని నీ భక్తులు అంటూ దేవుడు. నా భక్తులు అని పిల్లతాయి. కానీ ఇక్కడ అంటున్నాడు నీ భక్తులు. అసలు భక్తి అంటే ఏంటి చెప్పండి. పూర్వము జాగ్రత్త వినాలి. దేవునికి భగవంతునికి మధ్యలో ఉన్నది ఏంటంట? చెప్పండి. దేవునికి
భగవంతునికి మధ్యలో అనుసంధానం ఏంటి? నవ్వకుండా నాకు నోరు తిరగదు, అందుకు చెప్తున్నా. అంబికా దరగర బరగర బత్తి అంట. ఏంటి? అంబికా దరగ బరగర బరబత్తి అంతేనా? ఈరోజు నవ్వలేక తెచ్చింది మార్తమ్మ నువ్వు కావడం ఉంది అక్కడ పలం సోమవారంలో. అది ఎడి బాబు, అది ఎడిపోద్ది బాబు, ఎడి దరగర బరగర పెడతా. ఆ భక్తి ఆ పొల్లను వెలిగించి ఏం చేసేవారు తెలుసా? పట్టుకెళ్ళి ఏదో ఒక దైవం దగ్గర వెలిగించేవారంట. వెలిగించి వారి నమ్మకం ఏంటంటే ఆ పొగ వస్తుంది. వెలిగించినప్పుడు ఏమొస్తుంది? వెలిగించిన వెంటనే ఆ పొగ వస్తుంది. ఆ పొగని ఆరగించడానికి దేవుడు దిగొచ్చి ఆ పొగను పీల్చి ఆ భక్తుల్ని దీవించి వెళ్ళేవాడనే నమ్మకంతో వెలిగించేవారంట. అర్థమవుతుందా మీకు? ఎందుకు వెలిగించేవారు? ఎందుకు వెలిగించేవారు? పొగ పీల్చి మంచి సువాసన నాకు వెలిగించావని ఆరగించి పీల్చి వెళ్ళిపోయేటప్పుడు దీవించి వెళ్తాడనే నమ్మకంతో ఏం చేసేవారు? వారు వెలిగించారు. అప్పుడు ఎవరు అంటే భూమి మీదకి నజరేయుడు అనేటువంటి యేసు రాలేనప్పుడు వారు చేసినటువంటి భక్తి. కానీ భూమి మీద డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారు ఆ భక్తి దగ్గరికి. కానీ భూమి మీద ప్రతి మనిషి చేయవలసినవి ఒక 4 భక్తులు ఉన్నాయంట. భక్తులు ఎన్నున్నాయి? 4 భక్తులు ఉన్నాయి. ఈ భక్తి 4 భక్తుల గురించి తెలియకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళని ఏమనలేదు? నీ భక్తులు అని అనలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏమనలేదు? ఎవరిని నీ భక్తులు అంటాడంటే ఈ 4 చేసిన వారిని. చెప్పండి. ఒకటి జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొట్టమొదటి భక్తి ఏంటంటే పితృభక్తి అన్నట్టు. అందరూ కూడా పితృభక్తి. పితృభక్తి కాదు, నోరు తిరగపోతే బూతులు వచ్చేస్తాయి. పితృభక్తి. పితృ అనగా తల్లి తండ్రి. నన్ను కన్నా నా తల్లి. తల్లి ఏమో మోస్తుందంట. చెప్పండి చెప్పండి, ఏం చేస్తుంది? తండ్రి ఏమో భరిస్తాడంట, భారమును భరిస్తాడంట. తల్లి ఏమో కడుపులో ఉన్నంతసేపు మోస్తుంది, ఎద్దుగాడిద అయ్యే వరకు కూడా మోస్తూనే ఉంటారు. ఈరోజు ఎద్దుగాడిద అయినా కూడా ఇంకా సంకెక్కుతుంటారు కొందరు, అవునా? నేను 10వ తరగతికి వచ్చే వరకు ఎక్కివాను మా డాడీ సంక. మరి ఏం చేస్తాం, మా డాడీ అలా మోసి ఉన్నా. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. పితృభక్తిలో తల్లి యొక్క విషయాన్ని తండ్రి చెప్పాలా, తండ్రి విషయాన్ని తల్లి చెప్పాలా, తల్లి విషయాన్నేమో తండ్రి చెప్పాలి. రే, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా కూడా నీ తల్లి నీకు తల్లేరా. అర్థమవుతుందా? ఒక సేవకుడు చెప్తున్నాడు, నేను ఎక్కువ వాక్యాలు అంటున్నాను కదా. యోనా గారు అనే ఒక సేవకుడు, ఆయనకి 64 సంవత్సరాలు వచ్చాయంట. ఆయనకి 3 పిల్లలంట, 2 బాబులంట, ఒక కూతురంట. కూతురికేమో 2 మనవరాళ్ళంట, 2 కూతుర్లంట. కొడుకులకేమో ఒక్కొక్కరికి ఒక్కో మనవడంట. ఈయనేమైపోయాడు? తాతయ్య అయిపోయాడు. ఈ తాతయ్య అయిపోయినా వాళ్ళ అమ్మ బతికే ఉందంట, 84 సంవత్సరాలంట. ఇప్పటికీ కూడా దైవజనుడు గొప్ప సేవ చేస్తున్నాడు. 600 మంది విశ్వాసులు, 6000 మందికి బాప్తిసాలు ఇచ్చాడు. చాలా ప్రాంతాల్లో వాడబడుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పటికీ కూడా తల్లి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి ప్రార్థన చేయించుకుంటాడంట. ప్రార్థన చేయించుకుని ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళినప్పుడల్లా తల్లి కాళ్ళకి దండం పెట్టి బయటికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని బయటికి వెళ్తాడంట. ఏ రోజు కూడా తల్లి దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళాడు. అయితే ఆ తల్లి తల మీద చేసి ప్రార్థన చేస్తుందంట. ఏమనంటే తెలుసా? యేసయ్యా, నాకులాగే ఇప్పుడు వరకు నాకు ఎలాంటి ఆరోగ్యం ఇచ్చావో అలాంటి ఆరోగ్యమే ఇచ్చి నారాజారా లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి అలసట రాకుండా నీ నామ ప్రభావమును నా కుమారుడు అనుభవించాలి, నిన్ను మహిమపరచాలి, ఆత్మలు రక్షించాలి, ఆరోగ్యంగా ఉండాలి. నీ సేవకుడు మాటల ద్వారా అనేక మంది మారు మనసులోనికి రావాలి, పశ్చాత్తాపంలోకి రావాలి, పాపక్షమాపంలోకి రావాలి, నీ రక్షణ అనే టికెట్ని పొందుకోవాలి, ఘనమైనటువంటి రీతిలో నా కుమారుడు వాడబడాలి ప్రభువా అని పురమే తలమెచ్చి చేసి ప్రార్థన చేస్తుందంట. ఈయన అనుకుంటాడంట, రోజు మా అమ్మ ఒకటే ప్రార్థన
చేస్తుంది. ఈరోజు మా అబ్బాయి కారు కొనుక్కుంటే బాగుండు, ఈరోజు మా అబ్బాయికి ఏసీ ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఈరోజు మా అబ్బాయికి ఒక 40,000 రూపాయలు ఫోన్ కొనుక్కుంటే బాగుండని ఎప్పుడు ప్రార్థన చేయదేంటి మా అమ్మాయి? ఎజ్జేపు కూడా ఆత్మల రక్షణ, ఆత్మల పంట, ఆత్మల వర్షం, ఆత్మల భారం కోసమే చేస్తుందండి. అందుకే కావాలి మా అమ్మాయి 84 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా, మాత్రం లేకుండా. నేను ఆవిడ సాక్షి వింటే మా అమ్మగారికి గ్యాప్ వచ్చారు నాకు. రెండవది, ఆ తండ్రి ఏం చేస్తాడంట తెలుసా? భరిస్తాడంట. పెళ్లి చేసుకున్న భార్యని భరిస్తాడు, భారమును వహిస్తాడు. పిల్లలు పుట్టినాక పిల్లల కడుపులో ఉన్నంతసేపు వాళ్ళ భారం కూడా ఏం చేస్తాడు? ఏమి తింటే ఏ ముప్పు వచ్చేస్తుందేమని అన్నీ కూడా తీసుకొచ్చి తండ్రి పట్టుకొస్తాడు. భూమి మీదకి వస్తే ఆ కుర్రగాడు ఏ చిన్న సమస్య వచ్చినా తల్లి ఒకవేళ నిద్రైపోయిన తండ్రి మాత్రం అలాగే మెలుగుకుంటూ ఏం చేస్తాడు? అయ్యో ఏ టైంలో కాసేపు ఒకల భుజం మీద, కాసేపు ఈయన పడుకుంటే, కొంచెంసేపు ఆవిడ పడుకుంటే, ఆఖరికి ఏం చేస్తారు? ఎదిగే వరకు కూడా పిల్లల్ని ఏం చేస్తారు? ఎంతో భారమును వహిస్తుంటాడు. ఎదిగిన తర్వాత ఒరే నాన్న నీకేం తెలియదు అంటాడు కన్నా తండ్రి ఎలా ఉంటాడు. ఆ కన్నా తండ్రికి ఏమని అనిపిస్తుంది పిల్లల? చాలా బాధ అనిపిస్తుంది కదా. కనుకనే ఈ తల్లిదండ్రుల పట్ల బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పితృభక్తి చూపించాలి. మంచిదేనంటారా? చెప్పండి, మంచిదేనంటారా? చూపిస్తున్నారా మీ తల్లిదండ్రుల పట్ల? పితృభక్తి చూపిస్తున్నారా? చూపించే వాళ్ళు చూపించొద్దు అంటున్నారా? చూపించే వాళ్ళ మీద చిత్రాలు చేస్తున్నారా? చూసుకోండి. పితృభక్తి ఖచ్చితంగా ఏం చేయాలా? చూపిస్తే నువ్వు దేవుని బిడ్డవు. మొట్టమొదటి భక్తి. రెండవ భక్తి ఉంది, త్వరగా వెళ్తున్నాను. రెండవ భక్తి ఏంటంటే గురుభక్తి అని అందరూ కూడా. ఏ భక్తి? కనేసిన ఈ కుర్రగాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పడేస్తామో? స్కూల్లో పడేస్తాం. ఫస్ట్ అంగన్వాడీలో పడేస్తాం, అక్కడి నుంచి బోర్డు స్కూల్కి వెళ్తాడు, బోర్డు స్కూల్ నుండి హై స్కూల్కి వెళ్తాడు, హై స్కూల్ నుండి కాలేజీకి వెళ్తాడు. ఈరోజు మన బిడ్డలు బాగా చదువుతున్నారు అంటే నువ్వు చెప్పిన చదువు కాదు అది. నువ్వు ఎంత చెప్పినాడు బుర్రలో ఉండదు. గురువు చెప్పిన భక్తి ఏం చేస్తాడు? గురువు చెప్పిన చదువు ఏం చేస్తాడు? జాగ్రత్తగా నేర్చుకుంటాడు. నేను మొన్నటి దినాన్ని మా ఇంటి ముందు నుంచి వెళ్ళి ఆ మోసే గారి ఇంటికి వచ్చాడు మా సార్, నాకు చదువు చెప్పిన సోషల్ సార్. వస్తే సార్ నమస్తే అండి, బాగున్నారా సార్? మీరు ఆ రోజు చెప్పిన ఆ యొక్క చదువు అంతా కూడా మేము బాగా చదువుకుని ఈరోజు ప్రయోజకులు అయ్యాం సార్. నేను పాస్టర్ గారిని అయ్యానండి. ఇక ఇదేనండి మా ఇల్లు, నాకు 2 కూతుర్లండి, ఒక భార్య ఏంటి అని చెప్పాను. ఆయన ఎంత పొంగిపోతున్నాడు. విజయప్రసాద్ బాగున్నావు? అయితే ఎంతో ఆనందం, ముఖంలో ఏదో తెలియలేని ఆనందం, సంతోషం. చూసావా? పక్కన నా సార్తో చెప్తున్నాడు, మా మేరీ గ్రేస్ వాళ్ళ హెడ్ మాస్టర్తో, చూసావా పాస్టర్ గారు ఆయన నిన్న మర్చిపోయాను కానీ ఆయన కుర్రోడు నన్ను మర్చిపోలేదు. చాలా చక్కగా చదివేవాడండి, శ్వాసలో చాలా చక్కగా రైటింగ్ రాసేవాడండి. చూసారా? అంటే గురుభక్తి అంటది. ఏంటంటది? చెప్పండి. గురువు చెప్పినటువంటి చదువుని బట్టి బాగా నేర్చుకుని ప్రయోజకులు అవుతే ఆ గురువులు మరలా మనం చూసినప్పుడు లేదా వాళ్ళ గురించి మరలా మనం ఏమైనా చెప్పినప్పుడు అది గురువు భక్తి అని అందరూ కూడా. ఉన్నాడా గురువులు మీకు? మీ గురువుని మర్చిపోయారా? గురువులు మర్చిపోతే నువ్వు దేవుని బిడ్డవు. ఇప్పుడు వెళ్ళి మీ మేటవరు ఎక్కడున్నాడో తెలుసుకుని రాత్రి అంతా తవసు పెట్టుకుని కళ కావాలన్నా కళ్ళలోనన్నా చూపించు మా మేటర్ని, మా టీచర్ని అని కంగారు పడబాక. మీ పిల్లలకు చెప్పి చూడు ఈ విషయాలు. దేవుని స్తోత్ర. ఒరే అబ్బాయి, మొట్టమొదటిగా పితృభక్తి అంటారా? పితరుల మీద చూపించవలసినటువంటి భక్తి కుమారులు చూపించాలంట. అది పితృభక్తి అని సేవకుడు చెప్పాడరా. మీ తల్లిదండ్రులను దూషించిన వారి యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుందంటరా. మేము ఎప్పుడు కూడా మా కంటిలోంచి నీరు రాకూడదురా నీ వల్ల అని మీ పిల్లలకు మీరు చెప్పి చూడండి. వాడు అక్కడి నుంచి పితృభక్తి చూపించడం మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం. రెండవది గురుభక్తి. మూడవది, జాగ్రత్త వింటున్నారా అందరూ? మూడవది దేశభక్తి ఉండాలంట. ఏ భక్తి ఉండాలా? దేశభక్తి. దేశంలో చాలా మంది ఈ మనకి స్వతంత్రం రావడానికి ఇలా చక్కగా కూర్చుని ఇంత చక్కగా దేవుని మాటలు వినడానికి దీని కొరకు ఎంతో మంది ప్రయాసపడ్డారు. ఇంచుమించు నాకు తెలిసిన వాళ్ళు 274 మంది యోధులు
మహాత్మా గాంధీజీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, వల్లభాయ్ పటేల్ కావచ్చు, అలాగా అంబేద్కర్ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. మనకు ఒకలో ఇద్దరు కనబడతారు అంతే. 274 మంది నేను చూశాను, చరిత్ర విన్నాను, చరిత్ర గురించి తెలుసుకున్నాను. వీళ్ళందరూ ప్రయాసపడితే దేశం క్షేమంగా ఉంది. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. లేకపోతే పీటల పెళ్లిళ్ళు చేసేసేవారు చిన్నప్పుడు. సతీ సాగరం అనేది ఒకటి ఉండేది. ఏంటంటే భార్య గారి చచ్చిపోతే భర్తను కూడా అగ్గిలాడిసేసేవారు. భర్త గారి చచ్చిపోతే భార్యని కూడా అగ్గిలాడిసేసేవారు. వెంటనే ఇద్దరు ఒకేసారి పోవాలని. అర్థమవుతుందా? చిన్న పిల్లలకు, మైనారిటీ తీరలేని బిడ్డలకు వివాహాలు చేసేసేవారు. ఇవన్నీ కూడా పోరాడి చాలా మంది దేశం యొక్క క్షేమము కొరకు ప్రయాసపడి పోరాడి ఏం చేశారంట, దేశము యొక్క మూలాలన్నీ కూడా తెలుసుకోవాలని ప్రజల కొరకు ప్రయాసపడ్డారు. అంతేకాదు భరతమాతను కావడం బైబిల్ అక్కడ ప్రపంచంలో స్కూల్లో ప్రతి పుస్తకంలో ఉంటుంది భరతమాత. ఆవిడ దేవత కాదు, అర్థమవుతుందా? ఆవిడ చేసిన పని ఏంటంటే భారతదేశం కోసం పోరాడిన ఒక స్త్రీ. ఆ స్త్రీ గురించి తెలియక, ఆ స్త్రీ గురించి చేసిన గొప్పతనాలు తెలియక ఆవిడని ఏం చేస్తున్నారు, గౌరవించండి రా బాబు అంటే పూజిస్తున్నారు. అర్థమవుతుందా మీకు? చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకుంటే. ఇంకా దేశంలో చాలా ఉన్నాయి కనుక దేశభక్తి అనేది మనందరికీ. దేశంలో చాలా మంది ఆర్మీ బెటాలియన్స్ ఉన్నారు. మనం క్షేమంగా ఉండడానికి కారణం అది. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సరిహద్దుల్లో అన్నలో కాస్తున్నారు. మన దేశం మీద వేరే దేశం కూడా వచ్చి బాంబు వేసేయకుండా. పాకిస్తాన్ వాడు మన బాంబు వేసేయాలి మన మీద. కానీ ఏం చేశాడు, ఒక దైవజనుడు వెళ్ళాడు, కేఎఫ్ వాళ్ళని దైవజనుడు వెళ్ళి వారి మధ్యన ఏం చేశాడు, రాయబారిగా వెళ్ళి మాట్లాడి గొడవలన్నీ సద్దుమణిగేలాగా ఒక సేవకుడు వెళ్ళి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లేకపోతే మనం ఎక్కడుందో మనకే తెలియాలి. అర్థమవుతుందా? దేశ క్షేమం కొరకు చాలా మంది పోరాడుతున్నారు కనుక దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన భక్తిని కనుపరచాలి. దేశభక్తి. ఇంకా చాలా భక్తులు ఉన్నాయి కానీ నేను 4 కదా చెప్తానన్నాను మాట తప్పులుగా. ఎన్ని భక్తులు అయ్యాయి చెప్పండి? మొదటిది ఏంటి? పితృభక్తి. పలకంటారా? డోరు తిరగకపోతే ప్రమాదం ఏంటి అయ్యోరు? ఏమనుకోకండి, మీరు ఏదో చెప్పేసారు మళ్ళా మమ్మల్ని పలకమనకండి అయ్యోరు. సమయాలు చెప్పినానా? మొదటి భక్తి ఏంటి? ఏడు బింగెత్తులో చెప్పు సువర్ణకి వెళ్ళి చెప్పాలి మళ్ళీ నీ భక్తుల గురించి. దేవునికి స్తోత్రం. రెండవ భక్తి ఏంటారా? గురుభక్తి. మూడవ భక్తి, చివరి భక్తి దైవ భక్తి అనండి అందరూ. చెప్పండి. 4వది ఏంటి? దైవభక్తి. ఈ దైవభక్తి లేకపోతే నీ భక్తులు అని మాట్లాడట అక్కడ. అర్థమవుతుందా? దైవభక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. చదవండి. కీర్తనలు 2వ కీర్తన 11వ చరణం. త్వరగా 2వ కీర్తన 11వ చరణం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వరకుచు సంతోషించుడి. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవాను సేవించాలంటే, భక్తి చేయాలంటే ఏం చేయాలంట? ఫస్ట్ మనం గడగడ అనండి. గడగడ వనకాల. గడగడ వణుకుతా లేదు. మనం ఎక్కడ వణుకుతామండి? వణుకుతున్నాం. దేవుణ్ణే వణికిస్తాం మనం. అలా రెడీ అయిపోయాం మనం. దేవుణ్ణే వణికించే స్థాయిలోకి వెళ్ళిపోయాం. ఎప్పుడైనా సడన్గా కానీ నీ ప్రార్థన కానీ దేవుడు విని సెబాబు కానీ ఒక 2-3 రోజులు కానీ లేట్ అవుతే దేవుణ్ణి ఎలా వణికిస్తావో, దైవజుని ఎలా కంగారు పెడతావో చూడాలి. అయ్యారంటే ఏంటంటే దేవుడు ఇంకా చేయలేదు, మీకేమీ చూపించలేదా, ఇంకా దేవుడు ఏమి చేయలేదా, ఇంకా ఏం చేస్తున్నాడని అసలు యేసుబాబు నేనంటే ఏమనుకుంటున్నాడు? అసలు ఏమనుకుంటున్నాడు? నువ్వెవరు అనుకుంటున్నావు? పెద్ద లార్డ్ గజిని అనుకుంటున్నావా? ఏమండి, కొన్నిసార్లు మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మనం వనకాల. అప్పుడు దేవుని సేవించాలి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయం ఉంటే కదా సేవించడానికి. భయం ఉన్నదా? ఏదో బుధవారం, ఏదో శుక్రవారం, ఏదో ఆదివారం
మిగతా రోజుల్లో భయం ఉంటుందా? పోయిందండి. అక్కడ గేటు దాటుతులోకి అక్కడ వదిలేసేయండి అయ్యారు. అచ్చా గాబులో కూడా అట్టుకొస్తాం ఏంటి భయాన్ని? పూర్ణమ్మ గారు, గాబు కూడా అట్టుకొస్తామా భయాన్ని? కంపెనీ కూడా అట్టుకొస్తామా భయాన్ని? లేదు